మహిళలకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. 4.5 లక్షల ఈ ఆటోపై ₹1,00,000 వరకు రాయితీ. అంతేకాదు తక్కువ వడ్డీకే బ్యాంక్ లోన్ కూడా. మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటర్పై కూడా సబ్సిడీ ఉంది. ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా మహిళలకు స్వయం ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం మరో కీలక కార్యక్రమాన్ని చేపట్టినట్లు సమాచారం. మహిళలు ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా ఆదాయం సంపాదించుకునేలా వివిధ రకాల ఉపాధి అవకాశాలను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోలు, ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలుకు రాయితీతో పాటు బ్యాంకు రుణ సదుపాయం కల్పించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముందుగా ఈ ఆటోల గురించి చూద్దాం. డ్వాక్రా సంఘాలకు చెందిన అర్హులైన మహిళలు ఈ ఆటో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నుంచి రాయితీ పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక ఆటో విలువ సుమారు 4.5 లక్షలుండగా ఈ పథకం కింద ₹1,00,000 వరకు రాయితీ అందించే అవకాశం ఉందని సమాచారం. అంటే రాయితీని పరిగణలోకి తీసుకుంటే ఈ ఆటో కొనుగోలు ధర సుమారు 3.5 లక్షలకు తగ్గవచ్చు. అయితే మొత్తం మహిళలే ఒకేసారి చెల్లించాల్సిన అవసరం లేకుండా బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అంతేకాదు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలతో పోలిస్తే తక్కువ వడ్డీతో రుణం పొందే అవకాశం ఉండడంతో ఈ ఆటో ద్వారా స్వయం ఉపాధి పొందాలనుకునే మహిళలకు ఇది ఉపయోగకరంగా మారొచ్చు. ఈ ఆటోను డ్వాక్రా సంఘానికి చెందిన మహిళ లేదా వారి కుటుంబ సభ్యుల్లో అర్హత ఉన్న వ్యక్తి నడిపించొచ్చు. ఆటో ద్వారా వచ్చే ఆదాయంతో రుణ వాయిదాలు చెల్లించుకుంటూ కుటుంబానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ కార్యక్రమంలో మరో ఆసక్తికరమైన అవకాశం కూడా ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుకు కూడా రాయితీ అందిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అర్హులైన మహిళలు ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుంటే 12,000 వరకు రాయితీ లభించే అవకాశం ఉంది. దీనికి కూడా బ్యాంకు రుణ సదుపాయం అందించే విధానం ఉందని సమాచారం. ముఖ్యంగా పట్టణాల్లోని, నగరాల్లోని డ్వాక్రా మహిళలు ఇలాంటి అవకాశాలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. అయితే గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఈ పథకాల గురించి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడం ఈ అవకాశాలను అంతగా ఉపయోగించుకోవడం లేదని తెలుస్తోంది. అందుకే ఆసక్తి ఉన్న డ్వాక్రా సంఘాలు, అర్హులైన మహిళలు తమ ప్రాంతాల్లోని మెప్మా అధికారులు, సంబంధిత ప్రభుత్వ అధికారులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఎందుకంటే రాయితీ మొత్తం, రుణ అర్హత, వడ్డీ రేటు, తిరిగి చెల్లింపు విధానం, దరఖాస్తు ప్రక్రియ వంటి నిబంధనలు ప్రాంతం, పథకం మార్గదర్శకాల ప్రకారం మారవచ్చు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మకుండా అధికారికంగా వివరాలను నిర్ధారించుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోవడం మంచిది. మొత్తంగా చూస్తే ఈ ఆటోలు, ఎలక్ట్రిక్ స్కూటర్ల ద్వారా మహిళలకు స్వయం ఉపాధి, ఆదాయ మార్గం, పర్యావరణ రహిత రవాణా వంటి 3 ప్రయోజనాలను అందించాలన్నదే ఈ కార్యక్రమ లక్ష్యంగా కనిపిస్తోంది.